సిఐ గారు స్టేషన్లో లేరు 5:30కి వెళ్తున్నా ఈరోజు ఇప్పుడు వెళ్తున్నారు ఏమండి అదే చెప్తాను ఇండస్ట్రీ అది మాట్లాడతా వినండి. సో ఇది నేను చూసి వారం రోజుల నుంచి నాకు కడుపు మండిపోయి మా ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కాదు. ది సో కాల్డ్ ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవనివ్వండి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అవనివ్వండి, అందరూ కూడా యునైటెడ్గా వచ్చి కూర్చొని ఇండస్ట్రీలో తప్పు జరిగిందా, ఎక్కడ తప్పు జరిగింది తీసుకురా చెప్పుచ్చు కొడతా ఉంటాం. చూపించి మనండి ఒక్కరిని తీసుకొచ్చి. ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వరు, ఒకరికి చేశారని చెప్పరు. ఇండస్ట్రీ అంటే ఏంటి అర్థం? నిజంగా చెప్తున్నాను, మా ఇండస్ట్రీ మీద ఇండస్ట్రీని చూసి నేను సిగ్గుపడుతున్నా. ఇండస్ట్రీలో నేను ఎందుకంటే మన డ్రగ్స్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ గురించి నేనే మాట్లాడా. ఈరోజు ఇంత గబ్బు పట్టిస్తున్నారు ఇండస్ట్రీని, నేనే వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకు వచ్చి మాట్లాడలేదు మీరు? నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ఆల్ ది సీనియర్ ఆర్టిస్ట్, ఇప్పుడు జమున గారి దగ్గర నుంచి, విజయ నిర్మల గారి దగ్గర నుంచి, జయసుధ గారి దగ్గర నుంచి, జయప్రద గారు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ గివ్ యువర్ వాయిస్. ట్వీట్ చేయండి, ఫేస్బుక్లో పెట్టండి, మీరు ఎక్కడుంటే అక్కడి నుంచి యూ జస్ట్ టాక్ అబౌట్ ఇట్. ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళమే అందరిమీ. ఇండస్ట్రీ గురించి ఇంత అసహ్యంగా మాట్లాడుతుంటే మనందరం చేతికి గాజులు తొడుక్కొని ఎందుకు కూర్చుంటున్నాం? ఇండస్ట్రీలో తప్పు జరిగిందా? రైట్. సో నిజంగా మేము గత 3 రోజుల నుంచి నా పిల్లలు నేనైతే నిద్రపోలే. ఇట్స్ లైక్ సో హర్టింగ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇదే ఒక పారిశ్రామికవేత్త పెళ్ళాం గురించో, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కూతురు గురించో, కొడుకు గురించో రాస్తారండి. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. ఎక్కడన్నా ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ గురించి మాట్లాడతారా అండి? లేకపోతే ఇంకో గొప్పోడు గురించి మాట్లాడతారా? సినిమా వాళ్ళు అంటే ఇట్లా నిమిషాల మీద. నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సీనియర్ ఆర్టిస్ట్కి నేను రిక్వెస్ట్ చేస్తానండి, ప్రతి హీరోయిన్కి, దయచేసి గివ్ యువర్ వాయిస్ అవుట్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.